అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మార్గశిర లక్ష్మీ వారం అండి. రేపు మనకి ముందుగా చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లను అయితే షేర్ చేస్తున్నాను. తప్పనిసరిగా మనము తులసమ్మను కూడా అలంకరణ చేసి పెట్టుకోవాలి. అలాగే పూజా పీఠాన్ని కూడా చాలామంది అడుగుతున్నారు ప్రత్యేకంగా పెట్టి మాత్రమే చేసుకోవాలని. మీకు ఎలా వెసులుబాటు ఉంటే అలా చేసుకోవచ్చండి. ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకుంటారు కొంతమంది, కలిసి మధ్య కూడా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. పూజా మందిరం మీకు పెద్దదిగా ఉంటే కనుక అక్కడే పెట్టి కూడా అమ్మవారిని పెట్టి చేసేసుకోవచ్చు. పూజా పీఠాన్ని పెడుతున్న వాళ్ళైతే కనుక తప్పనిసరిగా పీఠాన్ని అలంకరణ చేయాలండి. దీనిపైన క్లాత్ వేసుకున్నా సరే అడుగున మనం ఈ విధంగా పీఠానికి పసుపు రాసి ముగ్గులు పెట్టి అలంకరణ చేయవలసిందే. మార్గశిర లక్ష్మీ వారాలు అనేవి మొత్తంగా మనకి 4 వచ్చే మార్గశిర మాసంలో, మరుసటి నెల పుష్యమాసంలో వచ్చి ఒక వారంతో కలిపి మొత్తం 5 వారాల వ్రతంగా చేస్తూ ఉంటాము. మేమైతే తప్పనిసరిగా ఈ మార్గశిర లక్ష్మీ వారాలు చేస్తామండి. నేను కూడా చేసుకున్నాను అనమాట. కొన్ని ఏర్పాట్లు కూడా షేర్ చేస్తాను. పీఠాన్ని అయితే కనుక ఈ విధంగా అలంకరణ చేసి సిద్ధం పెట్టుకుని దీనిపైన అమ్మవారిని పెట్టుకుని మనం పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఎక్కడైతే మీరు పూజను చేస్తున్నారో ఆ పూజా ప్రదేశం కూడా తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలండి. ఈ విధంగా గోమూత్రం కానీ లేదా పసుపునీళ్ళు కానీ చల్లి శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ మీరు పూజా మందిరంలో అంటే మీ నిత్య పూజా మందిరంలో చేస్తున్నట్లయితే కనుక అక్కడైనా సరే ఒకసారి పటాలన్నింటినీ క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. ఇవాళ వరకే చేసుకోవచ్చు. రేపు ఉదయం ఇల్లు అంటే మామూలుగా బూజులు దులపడం కానీ లేదా నిత్య పూజా మందిరాల విగ్రహాలు బయటకు తీసి తొడడం కానీ అవి రేపు చేయకండి. మార్గశిర లక్ష్మీ వారాలు అసలు చేయకూడని పనులు అదొకటి అనమాట. ఇంటి బూజులు తొలపటం అవి గురువారాలు అస్సలు చేరి మార్గశిర మాసంలో. విడి రోజుల్లో మనం మంగళ శుక్రవారాలు పట్టించుకుంటే మార్గశిర మాసంలో మాత్రం గురువారాలు కూడా తప్పనిసరిగా ఇల్లు ముందుగానే నీట్ చేసి పెట్టుకోవాలి తప్పితే ఆ రోజు బూజులు దులపడం, దేవుడి పటాలు క్లీన్ చేయడం ఇటువంటివి అస్సలు చేయకూడదు. పూజాపీఠం సపరేట్గా పెట్టినట్లయితే కనుక ఈ విధంగా ముగ్గు వేసి దీనిపైన ఇంతాక మనం సిద్ధం చేసుకున్న పీఠం వేసి కావాలంటే దానిపైన మీరు క్లాత్ వేసుకొని అప్పుడు అమ్మవారిని పెట్టుకోవచ్చు. కానీ అడుగును కూడా ఈ విధంగా మాత్రం తప్పనిసరిగా ముగ్గు అయితే వేయవలసి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా పీఠం పెడతాను చూడండి. చిన్న పీట పెట్టి చూపిస్తాను ముందు. ఈ విధంగా పెట్టి మనం కావాలంటే ఇక్కడ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ ఏర్పాట్లు ముందుగా చేసుకోవచ్చా, ముగ్గులు అవి ముందుగా పెట్టుకోవచ్చా గడప దగ్గర అడుగుతున్నారు. చక్కగా పెట్టుకోవచ్చండి. ఇవాళంతా కూడా చేసుకొని కొంతమంది తెల్లవారుజామున ఈ పూజ చేసుకుంటారు. అటువంటప్పుడు పొద్దున్నే లెగిస్తే కనుక ఇవన్నీ చేసుకోవడం కష్టం కనుక మీరు ఈ రోజు ముందు రోజే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేసుకోవచ్చు. మా ఇల్లు అయితే డీప్ క్లీన్ అయిందండి. ఎందుకంటే మేము మార్గశిర లక్ష్మీ వారాలు ఇక్కడ కనక మహాలక్ష్మి వారికి వైజాగ్ వాళ్ళందరం చాలా బాగా చేసుకుంటాం కాబట్టి ఇల్లంతా కూడా నేను డీప్ క్లీన్ అయిపోతే మాది అయిపోయింది. కార్తీక మాసంలో వాడిన ప్రమిదలు అవ్వచ్చు, అలాగే చిన్న చిన్న ఇత్తడి ప్రమిదలు అవ్వచ్చు, మట్టి ప్రమిదలు అవ్వచ్చు, మొత్తం కూడా ఒకసారి అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇక ఇన్ని అవసరమైతే రావు కదండి మార్గశిర మాసంలో. ద్వారం దగ్గర కూడా కంపల్సరీగా దీపాలు అనేవి పెడతాము ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాలు అనమాట. సో అందుకని నేనైతే కార్తీక మాసంలో వాడినవి నా దగ్గర ఉన్న కుండలు ఇటువంటివన్నీ కూడా ఒక్కసారి వాష్ చేసేసి పూర్తిగా అయితే ఆరబెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా మళ్ళీ యాస్టేజ్గా అవలబెట్టేస్తాను. దీంట్లో కొన్ని కావాల్సినవి ద్వారం దగ్గర పెట్టడానికి లేదా అమ్మవారికి మనం కుండల్లో కూడా ధనము ధాన్యం ఇవన్నీ పెట్టుకుంటాము మార్గశిర మాసం లక్ష్మీవారం పూజ చేసేటప్పుడు. వాటి కోసం కావాల్సినవి తీసుకుంటాను. అందుకని పూర్తిగా అయితే డీప్ క్లీన్ అయిపోయింది మా ఇల్లు. ఎందుకంటే బాల్కనీస్ కానీ అన్నీ కడిగేసి తులసమ్మని అలంకరణ చేసుకోవడం కోసం ఈ విధంగా పెట్టుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇత్తడివి కూడా ఆల్మోస్ట్ రోజు కూడా పూజ ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ చేసినప్పుడు ఒక 2 దీపాలు ఆరాధన కుందులు అవి వస్తుంటే దాని కింద వేసిన ప్లేట్లు నైవేద్యం పెట్టినవి కానీ ఏమన్నా అవి ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఇవి కూడా మొత్తంగా ఒకసారి లోపల ఉన్నవి కూడా దాచినవి కూడా తీసి మొత్తంగా ఒకసారి వాటలో నేను వేసేసి క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇక ఇవన్నీ కూడా మార్గశిర లక్ష్మీ వారాలకి మీకు వీడియోస్ షేర్ చేయాలి. అలాగే నేను కూడా పూజ చేసుకుంటాను కనుక వాటి కోసం అవసరమయ్యే వస్తువులన్నీ ఈ విధంగా వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ అన్నీ షైనింగ్గా ఉంటాయి కదా అన్నట్టుగా. ఇవి మళ్ళీ వాడుతూ ఉంటాము, ఏ రోజుకి ఆ రోజు తోముతూ ఉంటాం కదా. అందుకని చెప్పి ఒకసారి మాత్రం ముందుగా చెంబులని హారతి ఇచ్చేవి పంచపాత్ర ఉద్ధరణ ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ప్రమిదలు ఇటువంటివన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇలా ఆరబెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తాను. మొత్తంగా ప్లేట్లు కానీ రాగి చెంబులు రాగి గ్లాసులు ఉన్నవి కొలత పాత్ర ఇటువంటివన్నీ కూడా ధనలక్ష్మి కొంచెం ఇవన్నీ కూడా పూర్తిగా మొత్తం తోమేసి ఇలా విధంగా ఆరబెట్టాను. ఇవాళ మార్నింగ్ నుంచి నాకు అదే సరిపోయిందనమాట. సో ఆ తర్వాత రేపటికి కావాల్సిన మనం ఏదైనా దీపపు కుందులు ఏది వెలిగించాలనుకుంటున్నాము పూజకి ఏవి వాడాలనుకుంటున్నాము అని ఒక ఐడియా అనేది ఉంటే కనుక వీటిని ఈ విధంగా దీపపు కుందులు కానీ చెంబులు కానీ బొట్లు పెట్టేసి మనం రెడీగా ఉంచుకోవచ్చు. నేనైతే ఆరిపోయిన తర్వాత ఇవి రెగ్యులర్గా వాడను. కొన్నిసార్లు ఎక్కువ దీపాలు పెట్టాలి అనుకున్నప్పుడు లేదా ఏదైనా పసుపు కుంకాలు గంధం అటువంటి కలపాలనుకున్నప్పుడు అటువంటివి వాడుతూ ఉంటాను. సో అందుకని చెప్పి ఈ చిన్న ప్రమిదలన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో పెట్టేస్తాను. ఎందుకనంటే ఏదైనా వీడియోస్లో ఇవి వాడాలి అనుకున్నప్పుడు లేదా ఇంట్లో నేను వాడుకోవాలనుకున్నప్పుడు వెతుక్కోకుండా ఇలా చిన్న చిన్న కుందులన్నీ కూడా దాంట్లో పెట్టేస్తాను ఇత్తడివి. సో ఈ విధంగా సర్దుకున్నాను అనమాట. ఇక వచ్చేసి పూజా మందిరాన్ని కూడా నీట్గా పెట్టేసుకున్నానండి. ఇక ఈ మార్గశిర మాసంలో బూజులు దులిపే పని అయితే అసలు పెట్టుకోము. మళ్ళీ
మళ్ళీ కొత్త పండగకి మనకి సంక్రాంతికి కావాలి కాబట్టి అప్పుడు ఏదైనా శుభ్రం చేసుకుంటాం, కానీ ఈ మార్గశిర మాసంలో ఆ పనులు చేయమన్నమాట. వైజాగ్ వాళ్ళైతే చాలా బాగా పట్టించుకుంటారు ఈ పట్టింపులన్నీ కూడా, ఎందుకంటే కనక మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటాం అనమాట. చాలా విశేషంగా అమ్మవారికి పూజలు అనేవి జరుగుతాయి. నేనైతే మార్గశిర మొదటి లక్ష్మీవారం రేపొద్దున పూజ ఎలా చేసుకోవాలో ఆ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక చూడండి. ఇక్కడైతే నేను అమ్మవారి పటాలని మందిరం నుంచి పూర్తిగా అన్నీ బయటికి తీసి పూర్తిగా అన్నీ క్లీన్ చేసుకొని బొట్లు అవి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ అమ్మవారి పటాన్ని కూడా ఈరోజు తీసేయచ్చు. రేపు మీరు ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టాలనుకున్నా కూడా ఈ పటం పెట్టి చేసుకోవచ్చు. అడిగారు ప్రత్యేకంగా మళ్ళీ ఇంకొక పటం ఉండాలని, అలా ఏం లేదు. నిత్య పూజా మందిలో రోజు మీరు పూజ చేసే పటాలు ఏవైతే ఉంటాయో వాటిల్నే పెట్టుకొని మళ్ళీ మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే చెప్పా కదండి, విగ్రహాలు అవి ఉంటాయి అనమాట నా దగ్గర. ఇత్తడివి కనక మహాలక్ష్మి వారి విగ్రహం కూడా ఉంది. సో అన్ని విగ్రహాలు కూడా ఈ విధంగా పెట్టేసి చింతపండులో నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. సో మార్గశిర లక్ష్మీవారం కోసం నేను చేసుకునే ఏర్పాట్లు కూడా అలాగే ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి అనుకుంటే ఇలా ముందుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ముగ్గులు పెట్టుకోవచ్చు, కావాల్సిన పూలు అవి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తమలపాకులు కానీ పూలు కానీ అటువంటి పెట్టుకోవచ్చు. అయితే తిన్నవి కానీ ఎంగిలివి కానీ ఏవి అంటుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటూ చూసుకోండి. అటు చిన్న చిన్నవి ఏర్పాటు చేసుకోకపోతే మనం ఎర్లీగా పూజ చేసుకోవాలంటే అవదండి. అందుకని చెప్పి అటువంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కనకమహాలక్ష్మి అమ్మవారిని కూడా ఈ విధంగా అంతా క్లీన్ చేశాను చింతపండుతో. నా దగ్గర లలితమ్మవారి విగ్రహము అలాగే సరస్వతి విగ్రహం ఇలా కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇత్తడివి, అన్నింటినీ కూడా తోమేసి పూజా రూమ్ అయితే క్లీన్ చేశాను. ఇక ఆ తర్వాత వచ్చేసి తప్పనిసరిగా గడపని అలంకరించి ఈ విధంగా పాదాలు వేసి ముగ్గు పెట్టడం మాత్రం మర్చిపోకండి. లక్ష్మీవారం పూజ చేసే ముందు తప్పనిసరిగా గడప ముందు ఈ విధంగా అమ్మవారి పాదాలు వేయాలి. సో మీకు వచ్చిన ముగ్గులు వేసినా అమ్మవారి పాదాలు మాత్రం తప్పనిసరిగా వేయండి. ఇక అలాగే ఇక్కడ నేను వేసుకుంటున్న స్టిల్ ఇప్పటికీ వేసుకుంటున్న డ్రెస్లేనండి. కానీ మా మేడ్ అడిగారనమాట, ఇల్లు క్లీన్ చేసుకున్నాం కదా, సో అందుకని చెప్పి తనకు చాలా వరకు తీసేసి డ్రెస్లు అవి కూడా ఇచ్చేసాను. లక్ష్మీవారం పాత బట్టలు అవి అటువంటివి ఇవ్వరు, కానీ విడి రోజులో మార్గశిర మాసం ఇవ్వచ్చు. అయితే నేను అన్ని క్లీన్ చేసే ముందు తీసాను కాబట్టి స్టిల్ ఇప్పటికీ వేసుకుంటున్నవే, కానీ బాగున్నప్పుడు ఇస్తేనే వాళ్ళు ఇంకో 4 రోజులు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కదా కొన్ని రోజుల పాటు. సో అందుకని చెప్పి ఉన్న డ్రెస్సులన్నీ నేను కొన్ని ఉంచుకొని మిగతావన్నీ కూడా ఈ విధంగా తీసాను. అయితే తన అన్నీ ఒక్కసారి మళ్ళీ ఇట్లా ఆరేసుకుందనమాట. ఈ విధంగా బట్టలన్నీ కూడా నా డ్రెస్సెస్ అన్నీ కూడా తీస్తానండి, కొన్ని తీసి తనకి ఇచ్చానమాట. అక్కడికి సరదాగా చూపిస్తున్నాను మీకు. ఇల్లు క్లీన్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ మళ్ళీ పండగ వరకు మేము చూసుకునే పని లేదు మార్గశిర మాసం అంతా కూడా. సో మీరైతే ఎంతమంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు, పూజ ఎంతమంది చేసుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. ఇక అలాగే స్టవ్ దగ్గర కూడా తప్పనిసరిగా గడపని ఎంత నీట్గా ఉంచుకుంటామో, ఇంటి ఎంత నీట్గా ఉంచుకుంటామో స్టవ్ దగ్గర కూడా ఈ విధంగా ముగ్గులు వేసి పెట్టుకోవాలి. అమ్మవారికి తెల్లవారుజామున లేచి మనం పూజ చేసుకున్నా లేదా ఏదైనా నైవేద్యం వండాలన్నా కావాలి కాబట్టి నీట్గా ఉండాలి. ఎంగిలి వేవి కూడా అస్సలు తగలకూడదు, ఉండకూడదు. కాబట్టి ఈ విధంగా నేను గ్యాస్ దగ్గర కూడా క్లీన్గా చేసుకుంటాను. ఇదండి మార్గశిర మాసం మనం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.